ఎమ్గనూరు ఎమ్మెల్యే ఎర్రకొట్టు చెన్నకేశవరెడ్డి ఆదేశాల మేరకు ఎమ్గనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన అనంతరం మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎమ్గనూరు జాతర సందర్భంగా ఎమ్గనూరు ఎమ్మెల్యే గృహం నందు ఘనస్వాగతం పలికారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం ఎమ్గనూరు జాతర సందర్భంగా ఇక్కడికి రావడం జరిగిందని, ఎంపీగా 5 సంవత్సరాలు ఆశీర్వదించారని, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్గనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగిందని, ఇవాళ కూడా ఎమ్గనూరు జాతరకు రావడం చాలా సంతోషంగా ఉందని, ఎమ్గనూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తానని, ముఖ్యంగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆశీస్సులతో ఎంతో గొప్ప మనసుతో మరి నాకు సహకరించినందుకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పూర్తి సహకారంతో ముందుకు పోతూ రాజకీయాలలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి, నియోజకవర్గ ప్రజల సహకారంతో విజయం సాధిస్తారన్న నమ్మకం నాకుంది అని తెలిపారు. అలాగే ప్రజలకు సేవ చేసుకునేందుకు మంచి అవకాశంగా భావిస్తూ తప్పకుండా నియోజకవర్గంలోనే ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆశీర్వదించారు. ఎంపీగా 5 సంవత్సరాలు నేను నా సర్వీస్ని ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ జగనన్న ఆశీస్సులతో ఎమ్గనూరు అభ్యర్థిగా 2024 ఎలక్షన్స్కి అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి ఇవాళ కూడా జాతర రోజే నేను ఎమ్గనూరుకి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఇక్కడ ప్రజలందరి ఎమ్గనూరు ప్రజలందరి ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తానని, అలాగే ముఖ్యంగా నేను చెప్పాల్సింది మన ఎమ్మెల్యే గారు చెన్నకేశవరెడ్డి గారు, ఆయన ఆశీస్సులతో ఈరోజు అభ్యర్థిగా ఇక్కడ మరి రావడం జరిగింది. అన్న ఎంతో గొప్ప మనసుతో మరి నాకు నా పేరుని మెన్షన్ చేయడం జరిగింది, నాకు అభ్యర్థిగా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ అన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పూర్తి సహకారంతో మీ అందరికీ తెలుసు, చెన్నకేశవరెడ్డి గారు ఎన్నో ఇయర్స్ అంటే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ లీడర్ అండ్ వెరీ వెల్ వర్స్డ్, అంటే ఒక చాలా రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఇవాళ అన్న సహకారంతో కూడా మనందరం కూడా ముందుకు, ప్రజలందరి సహకారంతో ఇవాళ మేము ముందుకు వెళ్ళగలుగుతానన్న కాన్ఫిడెన్స్ అండ్ నమ్మకం నాకుంది. మరి ఎమ్గనూరు ప్రజలందరి ఆశీస్సులతో మరి విజయం సాధిస్తానని కూడా ఒక నమ్మకం. అలాగే ప్రజలకి సేవ చేసుకునేదానికి ఒక మంచి అవకాశం దొరికింది. తప్పకుండా నియోజకవర్గంలోనే ఉండి ఇక్కడ ప్రజలందరికీ కూడా కావాల్సిన విధంగా సర్వీస్ చేస్తానని మీ అందరికీ